క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దివ్యగ్రంథ పఠనాలు మనకు ఏమి తెలియజేస్తున్నాయంటే, పాపములచే దోషములచే హృదయాలు గాయపడి ఉన్నవి. ఆ గాయాల నుండి మనకు స్వస్థత కలగాలంటే పాప సంకీర్తనం చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నేడు దేవుడు మనందరినీ పాప సంకీర్తనం చేయమని కోరుతూ ఉన్నారు. ఎందుకంటే దేవుణ్ణి స్తుతిస్తున్నాం, కానీ దేహశుద్ధితో కాకుండా పాపం అనే హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాం మరియు స్తుతిస్తున్నాం. కానీ దేవుడి నాడు మనలందరూ దేహశుద్ధితో హృదయ పరివర్తనతో మనలను స్తుతించమని దేవుడు మనలను ఈనాడు అడుగుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి సువార్త పఠనము మనం ధ్యానించినట్లయితే, ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు యేసు దగ్గరకు వచ్చి, మీ శిష్యులు చేతులు కడుగుకొనకయే భోజనము చేయుచున్నారు, ఎలా వీరు ఇట్లు పూర్వుల ఆచారము మీరును అని పలుకుతూ ఉన్నారు. అందుకు యేసు, మనుష్యుని మాలిన్యపరిచినది నోటి నుండి వెలువడినదే కానీ నోటిలోనికి పోవునది కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం మార్కు సువార్తలో చూసినట్లయితే, మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుంచి 23వ వచనంలో మనం చూసినట్లయితే, మనిషి హృదయంలో ఉండేది వ్యభిచారము, కామము, అహంభావము, కోపము, ఇవన్నీ కూడా మనిషి హృదయం నుండి వెలువడతాయి మరియు మనిషిని మాలిన్యపరుస్తాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేడు మనమందరము కూడా పెక్కు పాపములచే ఘోరమైన దోషములచే ఉన్నాము. కాబట్టి ఈనాడు మనమందరము కూడా పాప సంకీర్తనం చేసి మన హృదయములు పరిశుభ్రంగా చేసుకొని దేవునిని పరివర్తన కలిగిన హృదయంతో ఆ ప్రభువును స్తుతించాలి, ఆ ప్రభువును పొగడాలి అని ఈనాడు ప్రభు మనకు తెలియజేస్తున్నారు. అదేవిధముగా నేడు తల్లి శ్రీసభ పునీత జాన్ మరే వియానీ గారి పండుగను కొనియాడుచూ ఉన్నది. జాన్ మరే వియానీ గారు ఒక విచారణ గురువు. ఆర్స్ అనే ప్రాంతంలో విచారణ గురువుగా పనిచేసి ఉన్నారు. అక్కడ ఆర్స్ అనే గ్రామం అంతా కూడా పెక్కు పాపములచే ఘోరమైన దోషములచే నిండి ఉన్నది. వారందరికీ పాప సంకీర్తనం అనేది నేర్పించి వారి హృదయాలు శుభ్రపరిచారు. మరియు వారి కోసం దేవాలయంలో గంటల పాటు సమయాన్ని కేటాయించి వారికి పాపమన్నింపు దయచేశారు. కాబట్టి ప్రజలందరిని కూడా దేవుడి దగ్గరకు చేర్చారు. అదే విధముగా పరలోకానికి మార్గం చూపెట్టారు పునీత జాన్ మరే వియానీ గారు. ప్రియ దేవుని బిడ్డలారా, నేడు మనమందరం కూడా పరలోకానికి చేరుకోవాలంటే మనలో ఉన్నటువంటి పాపం అనే గాయానికి స్వస్థత కావాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు మనమందరము కూడా దివ్యబలి పూజలో పాల్గొని ముందు పాప సంకీర్తనం చేయాలి. గురువు దగ్గరికి వెళ్ళి పాప సంకీర్తనం చేసినట్లయితే మన పాపాలు మన్నించబడతాయి. తద్వారా దేవుణ్ణి మనం దేహశుద్ధితో హృదయ పరివర్తన కలిగిన హృదయంతో ప్రభువును స్తుతించవచ్చు మరియు స్తుతులు పాడవచ్చు. అదే విధముగా మనందరి బాధ్యత ఏమిటంటే, ఈ రోజు నుంచి గురువులందరి కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే గురువే మనకు ఆశీర్వాదాలు తీసుకొచ్చేది మరియు మన పాపాలను మన్నించి మన అర్పణలను ప్రభువుకు చేర్చి మనకు పరలోకం నుండి ఆశీర్వాదాలు తీసుకొచ్చే గురువుల కోసం ఈనాడు మనమందరం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈనాడు పునీత జాన్ మరే వియానీ గారి పండుగను కొనియాడుచూ ఉన్నాం. పునీత జాన్ మరే వియానీ గారు విచారణ గురువులందరికీ కూడా పాలక పునీతుడు. కాబట్టి ఈనాడు ప్రపంచంలో ఉన్న గురువులందరి కోసం ప్రార్థన చేద్దాం. ఆమేన్.